దేశంలో బ్లాక్ డే అంటే ఎమర్జెన్సీ గురించే మాట్లాడతాం. ఎమర్జెన్సీ విధించి ఏళ్ళు గడిచిపోయినా, దశాబ్దాలు గడిచిపోయినా గానీ ఇప్పటికీ ఎమర్జెన్సీ పాట పాడుతూనే ఉంటాం. ఇప్పుడు అది పాఠం రూపంలో రాబోతుంది. ఎన్‌సీఆర్‌టీ తీసుకొస్తున్నటువంటి కొత్త సిలబస్‌ల ప్రకారం 9దో తరగతి పాఠ్యాంశంగా ఈ ఎమర్జెన్సీ అంశాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చారు. దేశంలో ఎమర్జెన్సీ కాలం గడిచిపోయిన 5 దశాబ్దాల తర్వాత ఎన్‌సీఆర్‌టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తొలిసారి ఈ అంశాన్ని 9వ తరగతి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేసిన అతి ముఖ్య సందర్భాల్లో ఒకటిగా ఎమర్జెన్సీని అందులో అభివర్ణించింది. భారతదేశం లోపలి, బయటి సమాజాల అధ్యయనం పేరిట ఎన్‌సీఆర్‌టీ కొత్తగా 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకాన్ని రూపొందించింది. భారత ప్రజాస్వామ్య బలం అది ఎదుర్కొంటున్న సవాళ్లను పరిచయం చేస్తూ ఎమర్జెన్సీ పైన ఒక అధ్యాయాన్ని ఇందులో పొందుపరిచారు. అది వచ్చినటువంటి న్యూస్. అంటే ఎమర్జెన్సీ గురించి అందరికీ తెలుసు. పూర్తి స్థాయిలో అన్ని రకాల ప్రభుత్వ వ్యవస్థల్ని పక్కన పెట్టేసి ఒక అత్యవసర పరిస్థితి, దానికి తెలుగులో దాన్ని అనేదే మనం అత్యవసర పరిస్థితి అని చెప్పని. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ పక్కన పెట్టేసి ఏక నిర్ణయం అనమాట. ఒకే ఒక్కరు మొనోపలి పూర్తి స్థాయిలో అప్పుడు ప్రధానమంత్రి చేతికి పూర్తి స్థాయిలో పవర్స్ వెళ్ళిపోయినాయి. ఇందిరాగాంధీ హయాంలో విధించినటువంటి ఎమర్జెన్సీ. ఆ కాలంలో ఈ పార్టీ, ఆ పార్టీ అని లేదు, లెఫ్ట్, రైట్ అని లేదు. అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించినటువంటి సందర్భం. వాస్తవానికి దేశంలో ఈరోజు రూలింగ్‌లో ఉన్నటువంటి అనేక సీనియర్ రాజకీయ నాయకులు అనేక మంది ఎమర్జెన్సీ సమయంలో లీడర్స్‌గా ఎమర్జ్ అయిన వాళ్ళే. సో, ఒక్కసారి ఆ అంశాలన్నింటినీ గుర్తు చేస్తూ 9వ తరగతి పాఠ్యాంశంగా ఎన్‌సీఆర్‌టీ దీన్ని తీసుకొచ్చింది. ఖచ్చితంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ లాంటి విపక్షాలు వ్యతిరేకించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కానీ 5 దశాబ్దాల తర్వాత, 5 దశాబ్దాల కిందట భారతదేశ సమాజం ఎలా ఉందో తెలుసుకోవాలంటే మాత్రం ఇలాంటి విషయాల గురించి వివరించాల్సిన అవసరం భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా ఉంటుంది.